డిసెంబర్ నెలలో పుట్టిన వారి స్వభావం, వృత్తి, మరి లక్షణాలు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, లోపాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ నెలలో పుట్టినా సరే వాళ్ళ పేరు బట్టి, వాళ్ళ పుట్టిన నెలని బట్టి కూడా వాళ్ళ వ్యక్తిత్వం అన్నీ కూడా తెలుసుకోవచ్చండి. అలాగే మనం ఈరోజు డిసెంబర్ నెల గురించి తెలుసుకుందాము. డిసెంబర్ నెలలో పుట్టిన వారిని శ్రమజీవులుగా పరిగణిస్తారు. వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు జీవితంలో అన్ని సుఖాలని పొందాలని కోరుకునే స్వభావం వీళ్ళది. లక్ష్యం ఏదైతేనేమి దాన్ని సాధించేందుకు కష్టపడేందుకు వెనకారనమాట వీళ్ళు. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశావాద వైఖరిని అయితే కలిగి ఉంటారు. తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వారి మనసులో అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటారనమాట. డిసెంబర్లో జన్మించిన వారు నిజాయితీ పరులండి. ఈ గుణమే ప్రజలను వారి వైపు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. వారు ఎవరైనా సరే వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. ఈ నెలలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ వ్యక్తులు తమ సామర్థ్యాలపై నమ్మకంగా ఉంటారు. ఎల్లప్పుడూ వారి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇతరుల పట్ల ఉదారంగా ఉంటారు. ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితులు ఇరుక్కున్నట్లయితే వారికి సహాయం చేయడానికి వెనుకడుగు అసలు వేయరు. ఈ గుణం వారికి సమాజంలో గొప్ప గౌరవాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. డిసెంబర్లో జన్మించిన వారిలో చాలా సృజనాత్మకత కనిపిస్తుంది. వారు తమ వినూత్న ఆలోచనలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అంతేకాదు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే వీళ్ళకి మహా ఇష్టం. కాబట్టి ఎంతమంది జనం ఉన్నప్పటికీ కూడా వారు తమ స్వంత గుర్తింపుని అందరిలోనూ మనం చూడొచ్చు. వాళ్ళు సృష్టించుకోగలుగుతారు కూడా. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. కాబట్టి వారు ప్రతి పనిని సులభంగా నేర్చుకుంటారు. వారు తమ సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని అయితే కలిగి ఉంటారు. వీళ్ళు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు వీళ్ళకి వైద్య రంగము అంటే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, మీడియా, క్రీడలు, చలనచిత్ర పరిశ్రమలు అలాంటి రంగాలు ఎక్కువగా వీళ్ళు ఉత్తీర్ణ చేస్తారు. బాగా రాణిస్తారు కూడా. ఎక్కువగా వాటిల్లోనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి కూడా కొన్ని లోపాలు ఉన్నాయండి. డిసెంబర్ నెలలో జన్మించిన వారికి ఈ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం మొండిగా అయితే ఉంటారు. దీంతో పాటు వారి కోరికలు చాలా ఎక్కువ కదా. కొన్నిసార్లు వారి కోరికలు నెరవేరకపోతే నిరాశకు చెందుతారు అన్నమాట. దానివల్ల వీళ్ళు చాలా నిరాశలు కూరుకుపోతూ ఉంటారు. ఈ నెలలో జన్మించిన వారు రిస్క్ తీసుకోవడానికి చాలా అవకాశం ఎక్కువ. కాబట్టి కొన్నిసార్లు ఆ రిస్క్ తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చెడు సంఘటనలు ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈ వ్యక్తులు కొన్నిసార్లు ఇతరుల భావాలను ఎగతాళి చేసే అలవాటు ఉంటుందన్నమాట. ఇవి మాత్రం వీళ్ళ లోపాలను కానీ మార్చుకోగలిగితే వీళ్ళు ఆదర్శమైన వ్యక్తులుగా, ఇంకా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఇంకా ఎదిగే స్థాయి ఎక్కువ ఉంటుందన్నమాట. సమాజంలో మంచి పేరు, గుర్తింపులు కూడా వస్తాయి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.